హాయ్ హలో అస్సలం అలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఆదోని టు కార్వార్ అంటే ఏపీ టు కర్ణాటక రోడ్ ట్రిప్ చూపిస్తున్నాను. ఫస్ట్ మేమైతే నైట్ ఇంట్లోనే ఫుడ్ అంతా తినేసి 9 o'clockకి ఆదోని నుంచి బయలుదేరాము. సో 9 o'clockకి ఆదోని టు కార్వార్కి బయలుదేరాము. సో డిస్టెన్స్ వచ్చేసి 9 to 10 hours పడుతుంది. ఎందుకంటే మనం అక్కడక్కడ ఆగి వెళ్తాము కాబట్టి. ఇప్పుడొచ్చేసి వర్షాకాలం కాబట్టి నైట్ అంతా ఫుల్ క్లైమేట్ చాలా కూల్గా ఉండింది. సో మేమైతే నైట్ 1 o'clockకి అక్కడ టీ షాప్ దగ్గర ఆగి వేడివేడిగా టీ బిస్కెట్ అయితే తినేసి మళ్ళీ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో నైట్ అంతా కూడా చలికి ఫుల్గా నిద్ర పట్టేసింది మాకైతే. కానీ డ్రైవర్ మాత్రం ఏమాత్రం నిద్రపోకుండా సో మాకైతే సేఫ్గా మార్నింగ్ 6 o'clockకి మార్నింగ్ అంతా ఈ క్లైమేట్ చూస్తూ ఉంటే కళ్ళు తెరిచి సో ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా కూల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ వ్యూ వచ్చేసి మేమైతే కార్వార్లో ఎంటర్ అయిపోయాము. సో వ్యూ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ 6 o'clock అంతా మేము కార్వార్లో ఉన్నాము. సో మార్నింగ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి సో వ్యూ చూడండి ఎంత బాగుందో మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి బింగా టనల్, 2 టనల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో లైట్స్ కూడా పెట్టారు. కార్వార్లో ఫేమస్ బింగా టనల్. అసలు ఈ కార్వార్ ఎక్కడుంది అంటే గోవా దగ్గర ఉంది. కార్వార్ టు గోవా 77 kilometers ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కాళీ రివర్, కార్వార్ ఫేమస్ రివర్. మేము కార్వార్కి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఫేమస్ హాస్పిటల్. సో అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము. హాస్పిటల్లో ఇంజెక్షన్ వేస్తారు అంటే ఇక్కడికి వచ్చాము. సో ఆ ఇంజెక్షన్ ఏంటి అంటే పారాలసిస్ వచ్చిన వాళ్ళకి లేదా నరాలు బలహీనత ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇంజెక్షన్ వేసుకుంటే వాళ్ళకి క్యూర్ అవుతుంది అని ఇక్కడ చాలామంది జనం వస్తూ ఉంటారు. సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ హోటల్స్ ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే దొరుకుతుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ హాస్పిటల్ వచ్చేసి సెయింట్ మేరీస్ హాస్పిటల్, సెయింట్ మేరీస్ సెంటర్ ఫర్ ది డిజేబుల్డ్ అండ్ పారాలిటిక్ సెంటర్. టైగర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ బయటికి వచ్చేకి ఉండదు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. 8 o'clockకి అందరూ వచ్చినప్పుడు లైన్లో నిలబడి టోకెన్ తీసుకోవాలి. తర్వాత డాక్టర్కి కలిసి మీ ప్రాబ్లం ఏముందో చెప్పి వాళ్ళు అంతా టెస్ట్ చేసి అప్పుడు పేషెంట్కి ఇంజెక్షన్ వేస్తారు. ఇక్కడ ఇంజెక్షన్ వేసినప్పుడు ఒక 1 hour ఇక్కడే కూర్చోవాలి. ఎందుకంటే ఏమైనా వామిటింగ్ ఏమైనా అవుతుందో ఏమో అని అక్కడే కూర్చోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా ఏమంటున్నారంటే ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత వాళ్ళకి చాలా బాగుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ పక్షవాతానికి ట్రీట్మెంట్ చాలా బాగుంది
అని అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కమెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో. మేము ఇక్కడ నుంచి మళ్ళీ 12:30కి రిటర్న్ అయిపోయాము ఆదోనికి. సో మాకైతే త్వరగానే అయిపోయింది, త్వరగానే వేశారు ఇంజెక్షన్. సో వేసుకొని మళ్ళీ మేము 12:30కి ఆదోనికి రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ మేము 7 o'clockకి ఇక్కడికి వచ్చాము. సో మధ్యాహ్నం 12:30కి అంతా మాకు ఇంజెక్షన్ వేసుకోవడం అయిపోయింది. సో మళ్ళీ మేము 12:30కి ఆదోనికి రిటర్న్ అయ్యాము. కార్వార్లో హౌసెస్ ఎలా ఉన్నాయి అంటే చుట్టుపక్కలంతా చెట్లతో నిండిపోయి ఉన్నాయి. సో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం కార్వార్కి వచ్చాను. ఈ నేచర్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ గ్రీనరీ చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూడండి, రైన్ అయితే ఫుల్ స్టార్ట్ అయింది. సో ఈ చెట్లు, ఈ వాటర్, ఈ రైన్, ఈ నేచర్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇలా వర్షంలో జర్నీ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ వర్షంలో మాకు వేడివేడిగా టీ తాగాలి అని అనిపించింది. అలాగే ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే మేము ఇక్కడ ఆగి చాయ్ బిస్కెట్ అయితే తిని అలాగే స్నాక్స్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. కంటిన్యూస్గా వర్షం అయితే మాకు బళ్ళారి వరకు పడింది. బళ్ళారి వరకు కంటిన్యూస్గా అలాగే వర్షం పడుతూనే ఉంది. సో మాకైతే ఈ రైన్లో జర్నీ చేయడం చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే 3 o'clock అయింది. సో మేమైతే లంచ్ చేయాలి అని ఇక్కడ ఒక హోటల్లో ఆగి ఇక్కడ మా లంచ్ అయితే తినేసి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. సో ఈవినింగ్ 5 o'clockకి సో అలా టీ తాగాలి అని అనిపించింది. అక్కడ టీ హోటల్ దగ్గర ఆగి మేమైతే టీ తాగేసి మళ్ళా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేమైతే బళ్ళారికి 8:30కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ అయితే మేము డిన్నర్ చేయాలి అని అనుకున్నాము. ఏమైనా లైట్గా డిన్నర్ చేయాలి అనుకొని ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగి డిన్నర్ అయితే చేసేసి మేము మళ్ళీ ఆదోనికి బయలుదేరాము. సో మేము మళ్ళీ ఆదోనికి వచ్చేలోపు 10 o'clock అయ్యింది. సో 10 కల్లా మేము ఆదోనికి చేరుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కమెంట్స్లో కూడా చెప్పండి.